సో ఇలస్ట్రేట్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ అరిడ్ రీజన్స్ ఆఫ్ రాజస్థాన్. అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీటిని స్టోర్ చేసుకొని రాజస్థాన్ లో సెమీ అరిడ్ రీజన్స్ లో ఎలాగా దాన్ని నిర్వహించేవారు, ఉపయోగించేవారు, దానికోసం చెప్పమంటున్నారు. అదే ఆన్సర్. సో ఫస్ట్ పాయింట్, సో రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వాస్ కామన్లీ ప్రాక్టీస్డ్ to store drinking water, especially in semi-arid and arid regions like Bikaner, Palodi and Barmer in Rajasthan. అంటే దీనికి అర్థం ఈ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే అంటే ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ రెయిన్ వాటర్ ఫ్రమ్ రూఫ్ అంటే రూఫ్ నుంచి పడుతున్న రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసి దాన్ని ఏమంటారు? రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్ అని అంటారు. దీన్ని అంటారు. ఇలాగా వర్షం ఈ రూఫ్ మీద పడుతుందా, ఆ వాటర్ అలాగా కలెక్ట్ చేసుకొని అలా వెళ్ళి ట్యాంక్ లోకి స్టోర్ అవుతుంది. ట్యాంక్ లోకి స్టోర్ అయిన తర్వాత డ్రైన్ లైన్ నుంచి ట్యాంక్ లోకి స్టోర్ అయ్యి మళ్ళీ అక్కడ ఫిల్టర్ చేసుకుని తిరిగి మళ్ళీ దాన్ని యూజ్ చేసుకుంటారు. సో ఇలాగా దీన్ని రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. దీన్ని రాజస్థాన్ లోని వాజ్ కామన్లీ ప్రాక్టీస్డ్. ఏంటమ్మా కామన్లీ ప్రాక్టీస్డ్ అంటే చాలా అందరూ యూజ్ చేసే పద్ధతి. సో అదొక స్టాండర్డ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. స్టాండర్డ్ ఆఫ్ డూయింగ్ అంటే ఎల్లకాలం ఆ పని ఎక్కువగా కామన్ గా యూజ్ చేసేవారు. నార్మల్ గా అంటే మనం మార్నింగ్ పూట లేవగానే స్నానము బ్రష్ ఎలా చేస్తామో రాజస్థాన్ లో కూడా ఈ యొక్క రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ని అలా యూజ్ చేసుకునేవారు. కామన్లీ ప్రాక్టీస్డ్. ఎందుకంటే టు స్టోర్ డ్రింకింగ్ వాటర్ ఎస్పెషల్లీ ఎప్పుడు అలాగా ఇన్ సెమీ అరిడ్ అండ్ అరిడ్ రీజన్స్. సెమీ అరిడ్ అంటే ఏంటి తెలుసా? డ్రై అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్రై. ఎండిన, సెమీ అరిడ్ అంటే తక్కువగా ఎండిన, అరిడ్ అంటే బాగా ఎండిన ప్రాంతాల్లో. రాజస్థాన్ లో తక్కువగా ఎండిన మళ్ళీ బాగా ఎండిన ప్రాంతాలలో అలాంటి ఏ ప్రాంతాలు? బికానర్ అంటే సిటీ ఇన్ రాజస్థాన్. పల్లవడి రాజస్థాన్ డిస్ట్రిక్ట్ లో జోధ్పూర్ అనే ఒక టౌన్ లో ఉంటది ఈ పల్లవడి. అండ్ బార్మర్ అంటే ఏంటి? వెస్ట్ రాజస్థాన్ గా ఉంటది. ఇది తార్ డెజర్ట్ దగ్గర ఉంటది. సో ఈ యొక్క 3 ప్లేసెస్ రాజస్థాన్ లో సెమీ అరిడ్ అండ్ అరిడ్ రీజన్స్. ఎక్కువ వాటర్ ఇబ్బంది ఉంటది. బాగా ఎండిన ప్రాంతాలు లేదా తక్కువగా ఎండిన ప్రాంతాలు, అలాంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా రాజస్థాన్ లో ఉంటాయి. ఈ ప్రాంతంలో మనుషులు ఏం చేసేవారు? రెయిన్ వాటర్ ని ఎంతో చూపించిన ఫోటో అలాగే రెయిన్ వాటర్ ని స్టోర్ చేసుకొని ఆ రోజు డ్రింకింగ్ వాటర్ గా దాన్ని రీయూస్ అనేది చేసుకునేవారు. ఓకేనమ్మా. దాని ముఖ్యంగా రాజస్థాన్ లోని బాగా ఎండిన మరియు తక్కువగా ఎండిన ప్రాంతాల్లో తాగునీటిని స్టోర్ చేయడానికి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ పైకప్పు వర్షపు నీటిని తీసుకొని దీన్ని సాధారణంగా ఉపయోగించుకునేవారు. ఓకేనా? అది పాయింట్ అర్థం. అరిడ్ క్లైమేట్ అంటే అమ్మా ఈ విధంగా ఉంటది. సెమీ అరిడ్ అంటే తక్కువగా ఎండడం, అరిడ్ అంటే బాగా ఎండిపోవడం. సో ఇలాంటి ప్రాంతాల్లో రాజస్థాన్ లో కొన్ని చోట్ల దగ్గర రెయిన్ వాటర్ ని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ గా యూజ్ చేసుకున్నారు. అది దీనికి అర్థం. సో ఫస్ట్ ఇన్ ద సెమీ అరిడ్ అండ్ అరిడ్ రీజన్స్ అంటే కొంచెం ఎండిన బాగా ఎండిన all the houses had underground tanker or tankers for storing drinking water built inside the house. అంటే సెమీ అరిడ్ మరియు అరిడ్ ప్రాంతాలలో అన్ని ఇళ్లలో ఈ యొక్క తాగే నీటిని నిల్వ చేయడానికి ఇంటి లోపల నిర్మించిన ట్యాంకులు లేదా ట్యాంకర్స్ ఉంటాయి. డన్. అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ అంటే ఏంటి? ట్రెడిషనల్ అండర్ గ్రౌండ్ వాటర్ ని ట్యాంకర్స్ అంటారు. ఓకేనమ్మా. అండర్ గ్రౌండ్ ట్యాంక్ కూడా అంతే. ఈ రెండు కోసం పిక్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది బాగా. ఇక్కడ కనిపిస్తున్న ట్యాంకర్స్ ఇవి యూజ్ చేసుకునేవారు. డ్రింకింగ్ వాటర్ ని స్టోర్ చేయడానికి ఈ ట్యాంకర్స్ యూజ్ చేసుకునేవారు. ఓకేనమ్మా. ఇది ఇళ్లలో కట్టేవారు. ఇలాంటి ట్యాంకర్స్ ఇళ్లలోనే కన్స్ట్రక్ట్ చేసుకునేవారు. దీన్ని ఏమంటారు? ట్యాంకర్స్ అంటారు. దీన్ని ఏమంటారు? అండర్ గ్రౌండ్ ట్యాంక్. సో అండర్ గ్రౌండ్ లో నిర్మించే కొన్ని ట్యాంక్స్. సో ఇందాక చూపించిన ఫోటో ఈ ఫోటో, ఈ రెండు ఫొటోస్ లో ఇమేజ్ ఉన్నాయి కదా, దాన్ని అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ అంటారు. అక్కడే డ్రింకింగ్ వాటర్ ని స్టోర్ చేసుకునేవారు. ఓకేనమ్మా. వర్షం పడుతున్న వాటర్ అందులోకి వెళ్ళింది. సో దాన్ని అందులో స్టోర్ చేసుకునేవారు. అది ఎక్కడ కట్టేవారు? ఇళ్లలోనే అది కన్స్ట్రక్ట్ అనేది చేసేవారు. ఓకేనమ్మా. అది ఫస్ట్ పాయింట్ కి అర్థం. దేర్ వాజ్ ది పార్ట్ ఆఫ్ ది వెల్ డెవలప్డ్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. సో ఈ అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ ఈ రెండు కూడా ఏంటి అర్థం? బావిలో భాగం.
ఓకేనమ్మా. దీని బట్టి పార్ట్ ఆఫ్ ది వెల్, ఇదంతా కూడా ఏంటి బావిలో భాగాలు అనమాట, అండర్ గ్రౌండ్ ట్యాంక్ అండ్ ట్యాంకర్స్. సో ఒకవేళ బాగా డెవలప్ చేశారు అంటే రూఫ్ టాప్ పైన వర్షం పడుతుంది కదా, ఆ వర్షం నీటిని స్టోర్ చేయడానికి అప్పుడు రాజస్థాన్ లో మనుషులు కొన్ని ప్లేసెస్ చెప్పారు కదా, బికానర్, పలడి, బార్మర్, అలా రాజస్థాన్ లో బాగా ఎండిన ప్రాంతాలు. అలాంటి ప్రాంతంలో మనుషులు ఈ యొక్క రెయిన్ వాటర్, వర్షం పడుతున్న వాటర్ ని స్టోర్ చేయడానికి ఇటువంటి టెక్నాలజీస్ అన్ని అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ లో కన్స్ట్రక్ట్ చేసుకునేవారు. ఓకేనమ్మా, అది పాయింట్ అర్థం. ఓకేనమ్మా, అండర్ గ్రౌండ్ ట్యాంక్ అనేది బావిలో ఇది ఒక భాగాలు, బావిలో అంటే వెల్ అంటే ఏంటి బావిలో భాగాలు. సో ఎందుకు అది యూజ్ చేసినట్టు అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ ని ఈ యొక్క రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని బాగా డెవలప్ అనేది చేయడానికి. సో ఈ బావిలో భాగం, సో పైకప్పుపై రూఫ్ టాప్ పై వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేశారు అలా అక్కడ మనుషులు. ఓకేనమ్మా. ది ట్యాంకర్స్ కుడ్ బి యాజ్ లార్జ్ యాజ్ బిగ్ రూమ్స్. ఆ ట్యాంకర్స్ ఇళ్లలో కట్టేవారు కదా, ఆ వర్షం పడుతున్న నీటిని స్టోర్ చేయడానికి. ఆ ట్యాంకర్స్ ఎలాగుంటాయి అంటే చాలా లార్జ్ గా, ఎంత లార్జ్ గా ఉంటాయి అంటే ఒక పెద్ద గదిలా ఉంటాయి, బిగ్ రూమ్ లాగా అవి ఉంటాయి. చూసారా ఎంత పెద్ద ఉన్నాయో, ఒక బిగ్ రూమ్ లాగా ఇవి ఉంటాయి. ఓకేనమ్మా, డన్. సో వన్ హౌస్ హోల్డ్ ఇన్ పలోడి, మనం 3 ప్రాంతాలు చెప్పుకున్నాం, పలోడి, బికనేర్, బార్మర్. అందులో పలోడి, ఆ పలోడి అనే ప్రాంతంలో వన్ హౌస్ హోల్డ్ ఇన్ పలోడి హ్యాడ్ ఎ ట్యాంక్ దట్ వాస్ 6.1 meters డీప్, 4.27 meters లాంగ్, 2.44 meters వైడ్. పలోడిలోని ఒక ఇంట్లో 6.1 మీటర్ల లోతు, 4.27 మీటర్ల పొడవు అండ్ మరియు 2.44 meters వెడల్పు ఉన్న ట్యాంక్స్ ఉండేవి. సో 6.1 meters డీప్ అంటే దగ్గర 20 feet డీప్ అనమాట. 4.27 meters అంటే 13 feet లాంగ్, 13 అడుగులు లాంగ్. 2.44 meters వైడ్ అంటే వెడల్పు, 7 feet వెడల్పు. అంత ట్యాంక్స్ అనేవి ఉండేవి. సో అంత పెద్ద ట్యాంక్స్ పలోడిలోని ఒక ఇంట్లో అంత పెద్ద ట్యాంక్స్ ఉండేవి. ఓకేనమ్మా, డన్. ది ట్యాంకర్స్ వర్ బిల్ట్ ఇన్సైడ్ ది మెయిన్ హౌస్ ఆర్ ది కోర్ట్ యార్డ్. వాట్ ఈస్ మీన్ బై బిల్ట్, కట్టడం. సో ఇన్సైడ్ ది మెయిన్ హౌస్ అంటే ఏంటి, ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని క్యాచ్ చేసే ఏరియా, ఆ రూఫ్ ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడినప్పుడు పైన ఆ రూఫ్ ఆ వర్షాన్ని క్యాచ్ చేసే ఏరియాని ఏమంటారు, మెయిన్ హౌస్. అలాంటి ప్లేస్ ని మెయిన్ హౌస్ అంటారు. లేదా కోర్ట్ యార్డ్. కోర్ట్ యార్డ్ అంటే ఏంటి, అన్రూఫ్డ్ ఏరియా. అన్రూఫ్డ్ ఏరియా అంటే ఏంటి, పైన రూఫ్ ఏంటి ఉండదు, రూఫ్ లేదు. ఇలాంటి పైన రూఫ్ లేని ఏరియాని ఏమంటారు, కోర్ట్ యార్డ్ అని అంటారు. సో ఇలాంటి ప్లేసెస్ లోని అయితే ఇలాంటి మెయిన్ హౌస్ అంటే ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడే చినుకుల్ని క్యాచ్ చేసే ప్లేస్ ని మెయిన్ హౌస్ అంటారు. అక్కడ లేదా కోర్ట్ యార్డ్ లో ఈ యొక్క ట్యాంక్స్ ని కన్స్ట్రక్ట్ చేసేవారు. ది ట్యాంకర్స్ వేర్ కనెక్టెడ్ టు ది స్లోపింగ్ రూఫ్స్ ఆఫ్ ది హౌసెస్ త్రూ ఏ పైప్. ఈ ట్యాంకర్స్ అనేవి వేర్ కనెక్టెడ్ టు స్లోపింగ్ రూఫ్స్ ఆఫ్ ది హౌసెస్ లో ఈ స్లోపింగ్ రూఫ్స్ కి కనెక్ట్ చేసేవారు. స్లోపింగ్ రూఫ్స్ అంటే ఏంటి అర్థం, స్లోపింగ్ రూఫ్ అంటే ఇలా అన్నమాట. అంటే వర్షం ఇలాగ వెంటనే జారిపడి కింద పడడానికి దాన్నే స్లోపింగ్ రూఫ్స్ ఇలా అన్నమాట. ఇలాంటి ట్యాంకర్స్ ని ఇలాంటి స్లోపింగ్ రూఫ్స్ తో కనెక్ట్ చేసేవారు. హౌసెస్ యొక్క స్లోపింగ్ రూఫ్స్ కి ట్యాంకర్స్ ని కనెక్ట్ చేసేవారు. దేని ద్వారా, పైప్ ద్వారా కనెక్ట్ అనేది చేసేవారు. ఓకేనమ్మా, డన్. 7th point. ది ఫాలోయింగ్ రెయిన్ వుడ్ ట్రావెల్ డౌన్ ది పైప్స్ అండ్ గెట్ స్టోర్డ్ అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్. మరి ఎప్పుడైతే స్లోపింగ్ రూఫ్స్ చూసారా, ఇలాగా ఈ స్లోపింగ్ రూఫ్స్ లో నుంచి ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వెంటనే వర్షం ది ఫాలోయింగ్ రెయిన్ వుడ్ ట్రావెల్ డౌన్ ది పైప్స్ అండ్ గెట్ స్టోర్డ్. అలా వర్షం అనేది అలా కిందన పడి ఏంటి, ట్రావెల్ డౌన్ కిందకి ప్రయాణిస్తుంది. సో పొట్టాల ద్వారా ఆ ఒక వాటర్ అనేది కిందకి వచ్చి ఆటోమేటిక్ గా అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ లో ఉన్న దగ్గర స్టోర్ అవుతుంది వాటర్. ఓకేనమ్మా, అదే దీనికి అర్థం. ఓకే, ది ఫాలోయింగ్ రెయిన్ వుడ్ ట్రావెల్ డౌన్ ది పైప్స్, దాని తర్వాత అండ్ గెట్ స్టోర్డ్ ఇన్ ది అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్. పడే వర్షం పైపుల ద్వారా ప్రయాణించి భూగర్భ ట్యాంకులలో నిల్వ చేయబడుతుంది. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ పాయింట్.
8th point. The first spell of rain would not be collected as it cleaned the roofs and pipes. మొదట పడుతున్న వర్షం దేనికి ఉపయోగపడుతుంది? పైకప్పు మరియు పైపులను శుభ్రం చేయడం వల్ల, దాని వల్ల అది సేకరించబడదు, స్టోర్ చేయడం అవదు. కానీ తర్వాత పడే జల్లుల నుండి వచ్చే వర్షపు నీరుని మాత్రమే సేకరించబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్. మెనీ హౌసెస్ కన్స్ట్రక్టెడ్ అండర్ గ్రౌండ్ రూమ్స్ అడ్జాయిన్ ది ట్యాంక్ టు బీట్ ది సమ్మర్ హీట్ యాజ్ ఇట్ వుడ్ కీప్ ది రూమ్ క్లీన్. అంటే ఇంకా చాలా హౌసెస్, రాజస్థాన్ లో చాలా ఇల్లులు వేసవి వేడిని తట్టుకోవడానికి ట్యాంక్ పక్కనే భూగర్భ గదులను నిర్మించుకుంటారు. అడ్జాయినింగ్ అంటే ఏంటి? పక్కనే. చాలా ఇల్లు వేసవి వేడిని తట్టుకోవడానికి ట్యాంక్ పక్కనే భూగర్భ గదులు, అండర్ గ్రౌండ్ రూమ్స్ ని నిర్మించుకుంటారు. ఎందుకంటే ఇది గదిని చల్లగా ఉంచుతుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ arid regions of Rajasthan కోసం ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ.